యువతకు బిగ్ షాక్. ఈ న్యూ ఇయర్కి బయటకు వస్తే మీకు జైలే. హైటెక్ సిటీ హైదరాబాద్లో యువత సరికొత్త ట్రెండ్ను పరిచయం చేస్తుంది. నగరంలో రాత్రి 12:30 గంటలకు పబ్లు మూతపడ్డాక పార్టీని కొనసాగించేందుకు వారు ఎంచుకుంటున్న కొత్త మార్గాన్ని దక్కన్ మైగ్రేషన్ అనే పేరు స్థిరపడింది. పబ్లు, క్లబ్లకు సమయ పరిమితి ఉండటంతో స్నేహితులతో ఎలాంటి నిబంధనల ఒత్తిడి లేకుండా తెల్లవార్లు గడపాలనుకునే యువత ప్రత్యామ్నాయ ప్రదేశాలకు తరలి వెళుతోంది. ఈ వలసని దక్కన్ మైగ్రేషన్గా పిలుస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే కొత్త సంవత్సర వేడుకలకు మరెంతో సమయం లేదు. మరి కొన్ని రోజుల్లో 2025కు వీడ్కోలు తెలిపి 2026కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతుంది. కోటి ఆశలతో కొత్త సంవత్సరం ప్రవేశిస్తుంది. పాత సంవత్సరం మిగిల్చిన మంచి చెడు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త లక్ష్యాలను సిద్ధం చేసుకుంటూ అంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సంబరాలకు సిద్ధమవుతున్నారు. బంధుమిత్రులు పంపించే శుభాకాంక్షల సందేశాలు చదువుతూ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఇంకెంతో సమయం లేదు. ప్రస్తుత బిజీ లైఫ్లో వ్యక్తిగతంగా కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పే సమయం లేక మిత్రులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు సెల్ ఫోన్ ద్వారా హెలో, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా సందేశాలు పంపిస్తారు. మరి ఆ సందేశం సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుంది? అందుకే జనవరి 1న ఈ అందమైన కోట్స్తో మీ బంధుమిత్రులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పండి. ఈ ట్రెండ్లో భాగంగా యువత 24 గంటలు తెరిచి ఉండే ఫుడ్ కోర్ట్లు, ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ సమీపంలో లేక వ్యూ పాయింట్లు, నగర శివార్లలోని ఫామ్ హౌస్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ ప్రాంతాల సమీపంలోని ఫుడ్ స్ట్రీట్లు అర్ధరాత్రి దాటా కూడా జనంతో కిక్కిరిసిపోతున్నాయి. శంషాబాద్, మోకిలా వంటి ప్రాంతాల్లోకి ఫామ్ హౌస్లలో ప్రైవేట్ పార్టీలు నిర్వహించడం కూడా సర్వసాధారణంగా మారిపోయింది. ఈ దక్కన్ మైగ్రేషన్ హైదరాబాద్ సామాజిక జీవన శైలిలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. ఐటీ, స్టార్టప్ సంస్కృతి పెరగటంతో యువత జీవన విధానంలో ఈ మార్పు కనిపిస్తుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట వ్యాపారం వృద్ధి చెందుతుండగా షిఫ్ట్ పద్ధతిలో పనిచేసే రెస్టారెంట్లు పెరుగుతున్నాయి. అయితే ఈ కొత్త కల్చర్ కొన్ని సవాళ్లను కూడా ముందుకు తెస్తుంది. రాత్రి వేళల్లో భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.